దీపావళి పండక్కి ఇంటికొచ్చినాం. మళ్ళా సంక్రాంతి పండగకొస్తాం కావచ్చు. అప్పటిదాకా ఈ దీపావళి జ్ఞాపకాలతోని బెంగళూరులుందాము. మళ్ళా సంక్రాంతికి కుటుంబంతోని ఊరుకొచ్చి మళ్ళా సంతోషంగా గడుపుదాం అనుకుంటా ఎన్నో ఊహలతోని పయనమైన ఎంతో మందికి అదే ఆఖరి ప్రయాణం అయిందుల్లా. ఇంజనీరింగ్ చదువైపోయి కొత్తగా బెంగళూరులో కొలువు కొట్టి దీపావళి పండుగకు ఇంటికొచ్చి మళ్ళా ఆఫీస్కని బెంగళూరు బయలుదేరిన ఈ చెల్లెకు ఇదే ఆఖరి ప్రయాణం అవుతుందని ఎవ్వరు అనుకోలేదు. దీపావళి పండుగకు భార్య పిల్లలతోని కలిసి సొంతూరుకు వచ్చి సంతోషంగా గడిపి మళ్ళా బెంగళూరు బయలుదేరిన ఈ కుటుంబానికి ఇదే ఆఖరి ప్రయాణం అవుతుందని ఎవ్వరు అనుకోలేదు. ఇట్లా వీళ్ళనే కాదు, ఈ బస్సులో కాలిపోయి ప్రాణాలు వదిలిన ప్రతి ఒక్కరి స్టోరీ వింటే గుండె గరిగిపోయి కండ్ల నుంచి కన్నీళ్ళాగనే ఆగాయి. కర్నూలు జిల్లాలో జరిగిన కావేరీ బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల జనాలనే కాదు, దేశంలో ఉన్న అందరి గుండెల్ని విండేసింది. విడిచిన వాళ్ళ బాడీలు ఏది ఎవరిదో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉన్నదంటే వాళ్ళ ఇంట్లో ఎట్లా తట్టుకుంటారు. దేవా, తలుసుకుంటేనే ఎట్లనో అనిపిస్తున్నది. మనకే ఇట్లా అనిపిస్తే ఇక వాళ్ళకి ఎట్లుండాలి చెప్పుండ్రి. ఇదంతా కూడా డ్రైవర్ తప్పే అని అంటున్నారు. మరి ఆ డ్రైవరే గనక మంటలు వచ్చుడితోటి అందరినీ లేపి బస్సు దిగమంటే అసలు ఇట్లా అయ్యేదే కాదేమో. డ్రైవర్ ఇంకా కండక్టర్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు తలుచుకొని ఉండింటే అందరూ సేఫ్ అయ్యేవాళ్ళు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదైందని నేను అనుకుంటున్నాను. ఆడికి ఇంకా కొందరు జప్పున లేచి అద్దాలు వలగొట్టుకొని కింద దునికేసరికి ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు తగలబడిపోతుంది, కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు. వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. 20 మందికి ఎక్కువనే ప్రాణాలు పోయినాయట. ఒక ప్రయాణం ఇంతమంది ప్రాణాలు తీస్తుంది అనుకుంటే అసలు ఆ బస్సే ఇవ్వలెక్కకపోయి ఉండేటోళ్ళు. మరి ఆ భగవంతుడు ఎందుకు ఇట్లా చేసిండో ఏమో.